audio jungle. నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఒక హేతుబద్ధత లేని విభజన, 16,000 కోట్ల లోటు బడ్జెట్ మన నెత్తిమనేసి కట్టుబట్టలతో మనం బయటికి గంటేస్తాం జరిగింది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ ఏమి, డ్వాక్రా మహిళలకి చేయూత ఏమి, పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేస్తామేమి, 24 గంటల కరెంట్ ఏమి, అట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మేము హామీ ఇచ్చామో అన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మిగిలింది నిరుద్యోగ భృతి. ఒక్కసారి మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం సహకారం పెద్ద లేకపోయినా యావత్ భారతదేశంలోనే 3.5 సంవత్సరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నంబర్ 1 వస్తాం జరిగింది. అంతేకాదు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా అనేక పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టాం. ఆ సమ్మిట్లో కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా స్పందన వస్తాం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం, జోహో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాండ్యూయెంట్, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్, ఫాక్స్కాన్, సెల్కాన్, ఇట్లా అనేక కొత్త సంస్థలు పెట్టుబడులు పెడతాం. ఇంకో పక్కన ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఇక్కడ మంచి క్లైమేట్ ఉందని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ చేస్తాం. దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నంలో బ్రాండిక్స్ కూడా వెళ్తే వాళ్ళు కమిట్ అయ్యారు. ఇంకొక 5,000 ఉద్యోగాలు ఇమీడియట్గా మేము చేస్తాం, ఎక్స్పాన్షన్ చేస్తాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా అద్భుతమైన సహకారం ఉందని. సో ఒక పక్కన కొత్త సంస్థల్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంస్థలు ఏదైతే ఆల్రెడీ పెట్టుబడి పెట్టారో వాళ్ళ చేత పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ కూడా చేపట్టడానికి ప్రభుత్వం బాగా సహకరిస్తాం జరిగింది. దీనివల్ల చాలా మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు మేము ఇప్పటికీ క్రియేట్ చేస్తాం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో నిరుద్యోగ భృతి గురించి మేము చర్చిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఒక సబ్ కమిటీ గతంలో వేశారు ముఖ్యమంత్రి గారు. సబ్ కమిటీలో 10 రాష్ట్రాలు, ఎందుకంటే భారతదేశంలో 10 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ ప్రయత్నించారు, ఎవరు సక్సెస్ అవ్వలేదు. ప్రారంభించారు, ఆపేశారు. కొంతమంది 2 సంవత్సరాలు ఆపారు, కొంతమంది 6 నెలల్లోనే ఆపేశారు. అంతేకాకుండా ఎవరు సాచ్యురేషన్ మోడల్లో చేయలేదు భారతదేశంలో. ప్రపంచంలో కూడా 12 దేశాలని మేము స్టడీ చేసాం. ఒక 6-7 మీటింగ్లు పెట్టుకున్నాం. ఐటీ డిపార్ట్మెంట్, ఫైనాన్స్, మన యూత్ ఎంపవర్మెంట్, అట్లా అనేక డిపార్ట్మెంట్లతో 1-10 సార్లు కూర్చుని కానీ ఈరోజు ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకుల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసడానికి ఈరోజు కొన్ని విధి విధానాలు మేము ఆలోచించాం, అవి ప్రకటిస్తాం జరుగుతుంది. మొదటిది, ఎవరైతే నిరుద్యోగ భృతికి అప్లై చేస్తారో బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి, అంటే తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. రెండోది, వాళ్ళ వయసు 22 నుంచి 35 సంవత్సరాలు అయి ఉండాలి. మినిమం డిగ్రీ కానివ్వండి, లేదంటే ఈక్వలెంట్ అంటే డిప్లొమా, మినిమం డిగ్రీ కానీ డిప్లొమా ఉండాలా. దానిపైన నెలకి 1000 రూపాయలు ప్రతిపాదిస్తాం జరిగింది. ఐదోది, ఒక కుటుంబానికి ఇంతమైన రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో కుటుంబంలో ఒకరున్నా ఇద్దరున్నా నిరుద్యోగులు సాచ్యురేషన్ మోడల్లో ఇస్తాం జరుగుతుంది. ఆరోది, ఇన్సెంటివ్స్ కూడా పెడదామని, అంటే గ్రామాల్లో అడల్ట్ లిటరసీ ప్రమోషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి చేస్తే ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు కూడా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ మార్గం లాగా చేద్దాం అనేది. ఏడోది, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి, ఎట్లయితే మనం ఇప్పుడు రేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు బయోమెట్రిక్స్ ద్వారా, అదే మార్గంలో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టాము త్రూ బయోమెట్రిక్స్. చివరిది, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్, దీనికి అడిషనల్, అంటే 1500 రూపాయలు డైరెక్ట్ వాళ్ళకి ఇస్తాం, 1000 రూపాయలు డైరెక్ట్గా ఇస్తాం. ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ దీనికి అడిషనల్. సో ప్రభుత్వం ఆలోచన ఏంటంటే
ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా ఆధార్ ద్వారా వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అయ్యేటప్పుడు మాకు ఈ 2-3 సెక్టర్లో మాకు ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు అక్కడ వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.